కాకరకాయ వేపుడా చేదుగా ఉంటుంది, నేను తిన్ను అనేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, కంపల్సరీ తింటారు. నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి అడిగి మరీ వండించుకుంటారు. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని పొట్టు తీసేయండి చెప్తాను. పొట్టు తీసిన కాకరకాయల్ని నిలువుగా కట్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కానీ ఈ కాకరకాయలు మా తోటలో కోసినవే. తోట అంటే పెద్ద తోట ఏం కాదా, ఇంటి దగ్గర చిన్న చిన్న పోతలు వేసుకుని అయ్యే వండుకుని తినేస్తున్నాం. గింజలన్నీ తీసిన కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ రెడీగా పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి పక్కన. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని నిలువుగా తరిగేసి తర్వాత చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకుని అవి కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్యాన్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు వేసి వేయించండి. కాసేపు వేయించడం అంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయేదాకా కాదు, వెంటనే కాకరకాయ ముక్కలు కూడా వేసేయండి. తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. మూత పెట్టేసి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఈ 10 నిమిషాల్లో నచ్చిన సీరియల్లో ఇష్టమైన సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా, వెళ్ళి సరదాగా వినేసిరండి. వెళ్ళి వచ్చాక ముందుగా రెడీ చేసుకున్న కారం పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలుపుకుని ఇంకా 5 నిమిషాలు మగ్గనివ్వండి. అంతే, టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ. ఇలా చేస్తే ఎవరు తినకుండా ఉంటారండి? కాకరకాయ వేపుడు అందరూ తింటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కాకరకాయ వేపుడు అందరూ తినచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.